మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 5 సంవత్సరాలు వరుసగా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు వీళ్ళు నిజంగానే హైందవ ధర్మం కోసం ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పవిత్రం అపవిత్రం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. 5 ఏళ్ల పాటు వరుసగా పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు. ఎక్కడ పోయారు సార్ వీళ్ళందరూ అప్పుడు? ఇంకొకటి సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లారు. 4 సార్లు వెళ్లారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఏమైందండి డిక్లరేషన్? మనం డిక్లరేషన్ ఆ రోజు బోర్డు ఎందుకు పెట్టలా? ఆ రోజు బోర్డు పెట్టలా? నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు 3వ భార్యను తీసుకొచ్చినప్పుడు ఎందుకు బోర్డు పెట్టలా? బోర్డు పెట్టమని ఎందుకు అడగలా? ఏమయ్యా మీ కూటమి సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు పిచ్చికి కారు కోతలకు వస్తే కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళని అడుగుతా ఉన్నా, మీతో ఉంటేనేమో మీతో ఉన్నాళ్ళు మీరు అడగరా? అప్పుడు మీరు హిందూ మతం గుర్తురాదా? హిందూ మతం అంటే బోర్డు పెట్టాలి, మీరు మాకు సంతకాలు పెడితేనే మేము ఎలా చేస్తాం, మా గుడికి మీరు రావాలంటే సంతకం పెట్టాలని హిందూ మతంలో రాశారా సార్? అరే రమ్మని చెప్పండి సార్, మన గుడికి 10 మందిని ఆహ్వానించండి. గుడికి భక్తిగా వచ్చారు అని అంటేనే మన మతాన్ని గౌరవిస్తున్నట్లు లెక్క. మనం ఇంకా మన మతాన్ని గౌరవించే వాళ్ళని ఇంకా పెంచుకోవాల్సింది పోయి ఈ రోజు వద్దు మనకనేటటువంటి నీచమైన స్థాయిలో వాళ్ళ రాజకీయం కోసం తీసుకెళ్లారనంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం సార్. ఇప్పుడు అడుగుతున్నటువంటి ఈ మేధావులు వీళ్ళు హిందూ తత్వం కాదు సార్, హిందూ మత ముసుగేసుకున్నటువంటి దొంగలు వీళ్ళు. ఈ హిందూ మత ముసుగేసుకొని రాజకీయాల కోసం వాడుకున్నటువంటి దొంగలను అడుగుతా ఉన్నా. నేను యాజ్ ఎ హిందూగా అడుగుతా ఉన్నా, పవిత్రమైనటువంటి హిందూగా అడుగుతున్నా, హిందూ మత ముసుగేసుకున్నటువంటి దొంగలను అడుగుతా ఉన్నా. ఏమయ్యా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలా? అప్పుడు ప్రధానమంత్రి ఆయనే కదా. అమిత్ షా గారు వచ్చినప్పుడు ఎందుకు అడగలా? ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆ రోజు కూడా ముఖ్యమంత్రికి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వచ్చారు కదా. ఎందుకు అడగలా? మీరు నీచంగా కోర్టులో కూడా కేసు వేయించారు. వీడియో చూపిస్తాను, మీరు గుర్తు చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మోడీ గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో ఎవరు డిక్లరేషన్ అడగలేదే, వీళ్ళు మాట్లాడలేదే. మోడీ గారు వచ్చినప్పుడు ఆయన ఏ రకంగా సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారిని తన మనసులో నిలుపుకొని ఏ రకంగా దర్శనం చేసుకున్నారు. మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత దూరంలో ఉంటే ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసి మరి చేయబట్టుకుని తీసుకెళ్లినటువంటి సందర్భం చూడండి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఆగి మరి ఎవరు మాట్లాడలేదే ఆ రోజు? తిరుమలకు వస్తే చంపేస్తామన్న వాళ్ళంతా ఎక్కడ పారిపోయారు? మోడీ గారు పక్కన ఉన్నారు కదా. ఆ రోజు రాజాసింగ్ గారు సమాధానం చెప్పాలి. చేయబట్టి మరి తీసుకెళ్లారు ప్రధాని గారు. ముఖ్యమంత్రిని చంపేస్తారా? పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి ఈ ప్రపంచంలోనే ఏదైతే అత్యంత ఎక్కువ మంది భక్తులు కలిగినటువంటి ఆలయానికి ఆ తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి పట్టు వస్త్రాలు 5 సార్లు సమర్పించినటువంటి వ్యక్తి ఈ రోజు సామాన్యుడిగా దర్శనానికి వస్తానంటే చంపేస్తానంటున్నారే. రైట్. ఎక్కడికి పోతా ఉన్నాం సార్ మనం? రైట్. ఇదే మనం మత ముసుగులోటువంటి రాజకీయాలు చేసేవాళ్ళం. ఒక్క అంశం సార్ నేను క్లియర్ గా చెప్పాను. ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను ఒకటి సార్, స్వామివారిని దర్శించుకోవాలి ఎవరైనా అంటే ఎవడి పర్మిషన్ అవసరం లేదు, స్వామివారి పర్మిషన్ ఉంటే చాలు. స్వామివారిని దర్శించుకోవాలంటే స్వామివారి పర్మిషన్ ఇస్తే చాలు. మధ్యలో ఉన్నటువంటి ఈ కుహానా మేధావులు పర్మిషన్ ఎవరికి అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోనో, పురంధేశ్వర పర్మిషన్ తీసుకోనో, పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకోనో, లేదంటే తిరుమల దర్శనానికి రావాలా? ఏంటి సార్ పర్మిషన్ తీసుకొని తిరుమల దర్శనానికి రావాలా? ఎక్కడికి తీసుకెళ్లారు సార్ దేవుడిని? ఇల్లు ఈ రోజు దేవుడికి జరిగినటువంటి అపచారం సార్ క్లియర్ గా. ప్రతిసారి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి వీళ్ళు తీసుకొచ్చి ఒక్క మాటతో సార్ ప్రతిసారి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో డిబేట్లు పెట్టి 2 కొండలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు సార్. ఆ రోజు 2 కొండలుగా కేవలం 27.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి తిరుమలని 7 కొండలుగా 332 చదరపు కిలోమీటర్లుగా 2007 జూన్ 2న జీవో నెంబర్ 746 ద్వారా 7 కొండలు అంటే సప్తగిరులు, 1 శేషాద్రి కొండ, 2 నీలాద్రి కొండ, 3 గరుడాద్రి కొండ, 4 అంజనాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 నారాయణాద్రి కొండ, 7 వెంకటాద్రి కొండ అని చెప్పి తిరుమలని ఈరోజు పవిత్రంగా 7 కొండలు చేసింది
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొని వచ్చి జీవో. అంతకుముందు తిరుమల అంటే 2 కొండలు, కానీ 7 కొండలుగా చేసి ఆ 7 కొండలు ఇది సప్తగిరులు అని చెప్పి తిరుమల విస్తీర్ణాన్ని 332 చదరపు కిలోమీటర్లకు తీసుకెళ్లింది రాజశేఖర రెడ్డి గారు. 5 సార్లు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆయన కూడా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య ఇంట్లో బైబిల్ చదువుకున్న, బయట వచ్చినప్పుడు అన్ని మతాలను గౌరవిస్తారు. అన్ని మతాలను గౌరవించినవాడే మనిషి నా దృష్టిలో. ఒక మతాన్ని కించపరిచేవాడు మనిషి పుట్టక కాదు. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మతాన్ని ఎత్తుకొని ఏదో ఇంకో మతాన్ని కించపరిచేట్టుగా మాట్లాడుతున్నాడు. నా దృష్టిలో మనిషి అసలు ఇంకోటి ఉంది, మంచి పాయింట్ చెప్పారు మీరు. 7 కొండలని 2 కొండల పరిధిలో అనేది 1960s లో అప్పుడు టీటీడీకి పరిధిని కేటాయిస్తూ తీసుకున్నటువంటి జీవో. దీన్ని తిరుమలలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఇది పుణ్యక్షేత్రం, ఇక్కడ ఎన్నికలు వద్దు అని ఒక నిర్ణయం తీసుకుంటే జయచంద్ర నాయుడుతో ఒక కేసు వేయించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్నికలు పెట్టచ్చు, ఇక్కడ తిరుమల శ్రీవారి పరిధి చాలా చిన్నది, దాని అవతల ఉంది గ్రామం, కాబట్టి ఇక్కడ ఎన్నికలు పెట్టచ్చు అని. ఈయన చేసిన తప్పు. అప్పుడు బయటకు వచ్చిన జీవోని సరిదిద్దుతూ, అంటే 1960లో వచ్చినటువంటి జీవోని సరిదిద్దుతూ మీరు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు కొత్త జీవో ఇచ్చారు 2007లో. 7 కొండల పరిధిని వెంకటేశ్వర స్వామికి ఇస్తూ. రెండోది కూడా అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ, అన్యమత ప్రచారం తిరుమలలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చేయలేదు ఈ పని కూడా, అక్కడ ప్రచారం జరగకూడదని. కాదు సార్, ఇంకొకటి తిరుమలతో పాటు కాదు సార్, తిరుమలతో పాటు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాం ఆ రోజు మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ అన్యమత ప్రచారం చేయటం అనేది నిషేధం అనేది జీవో నెంబర్ 747. సూపర్. అదేమో 746 జీవో నెంబరు. జీవో నెంబర్ 747 కూడా రాజశేఖర్ గారు అన్ని దేవాలయాల్లో రెండు జీవోలు ఒకేసారి సార్. 746 అది, ఇది 747. అన్ని దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవోని తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, తిరుమలకి ఎంత 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 బాగా చేశారనేది మీరు 10 పాయింట్లు చెప్పారు కాబట్టి సార్ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పారు. రైట్. ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే నిషేధం ఉంటుందట. మరి అనిత గారు వెళ్లారు, మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా లేదనేది ఇప్పుడు భక్తులు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు బ్యాప్టిజం తీసుకున్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన భార్య పిల్లలతో కూడా వెళ్ళారని వెళ్ళి దర్శనం చేసుకున్నారు కదా. మరి ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా అక్కడ డిక్లరేషన్ పైన సంతకం పెట్టారా?